తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ నుంచి అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండడానికే వీల్లేదు, అందరూ వెళ్ళిపోతారు, ఒక్కరు కూడా ఉండరు అని. అంటే చుట్టుపక్కల ఇప్పుడు బెంగళూరులో తెలుగు వాళ్ళు లేరా, లేకపోతే చెన్నైలో తెలుగు వాళ్ళు లేరా, ఢిల్లీలో లేరా, బొంబాయిలో లేరా, కానీ అట్లా వాతావరణం ఒకటి కల్పించబడ్డ. ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అలాంటి ఏమీ లేవు అని తేలిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఎంత తొందరగా పరిపాలన అక్కడికి పోతే పరిపాలన అక్కడి నుంచి కొనసాగిస్తే మంచిదే, కాదని కూడా కాదు. కానీ ఎట్ట సాధ్యమవుతుంది? ఇప్పుడు నువ్వు శంకుస్థాపనే చేసావు తప్ప కనీసం ఇటుకపెట్ట పెట్టలే అక్కడ లేదు. విజయవాడనో గుంటూరునో బేస్ చేసుకుని పరిపాలన చేస్తుంటే తప్పు కాదు. మరి విజయవాడనో గుంటూరునో అంత బేస్గా చేసుకున్నప్పుడు మరి రాజధానికి ఇంత అడావుడి అవసరమా అనేది అక్కడ విషయం కనపడుతుంది. రెండోది ఏంటి, 10 సంవత్సరాలు మనకు ఉంటుంది కదా అని ఇక్కడ ఉద్యోగస్తులు కానీ ఇక్కడ సెటప్ కానీ చాలా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. లేదు ఇప్పుడు అడవుడి అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళకు వచ్చే ప్రమాదాలు, అక్కడికి వచ్చేసే రేట్లు, వాళ్ళ జీవన విధానం పెరుగుదల ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ముందు కాలేజీలో జాయిన్ అయిన పిల్లలు కానీ లేకపోతే ఈ పరిస్థితి కానీ ఇక్కడ కూడా ఒక సమస్యగా ఉంటుంది. అది నేను అనేది ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళదలుచుకున్నప్పుడు బండి వెళ్ళి బండిని నడిపేవాడు ఇక్కడ ఉంటే ఫలితం లేదు. అసెంబ్లీ ఇక్కడ ఉండి, సెక్రటరీ ఇక్కడ ఉండి, పరిపాలన ఇక్కడి నుంచి ఉండి ఉద్యోగస్తులు మాత్రం అక్కడ పోయి డిపార్ట్మెంట్ వైజ్గా పంపడం అంటే ఒక ఎడ్ల బండిని పంపించడమే. బండి తోలేవాడు ఇక్కడ ఉంటాడు, బండి అక్కడ ఉంటుంది, దానివల్ల ఫలితం రాదు. అతనికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఈ 10 సంవత్సరాలకు ఉండాలి. ఆ నిర్దిష్టమైన ప్రణాళిక అది అక్కడున్న ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆ విధంగా ప్రణాళిక ఆయన రూపొందించుకోలేకపోతున్నాడు. ఒక దశలో అతను రాజధాని నగర ఏర్పాటుని రియల్ ఎస్టేట్గానే చెప్పాడు. మాటలు విజన్ అని నేను అక్కడేదంటే మంచివాని బుద్ధి ఎప్పుడు మాసం కొరకాడ తెలుపుతాడు. నేను మంచివాడిని కొంచెం తెడు లోపలికి పెట్టామని వాళ్ళు ముక్కలు ఎక్కువ వస్తాయంటే మంచివాని బుద్ధి తెలిపా. ఇది కాదు పాయింట్. ఆయన ఎక్కడైనా సరే ఒక రాజధాని రావాలని కోరుకోవడం, అక్కడి నుంచి పరిపాలన తొందరగా జరగాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ అక్కడ ఏ ఏర్పాటు లేకుండా, వెసలుబాటు లేకుండా పడుతున్న తీరు, తొందరపడుతున్న తీరు ఎందుకనే అనుమానం ఒక దారితీస్తూ ఉంది. రెండు, ఇక్కడ ఉద్యోగస్తులు కూడా వాళ్ళు మనుషులే, వాళ్ళకు పిల్లలు, కుటుంబాలు అన్నీ ఉంటాయి. దాన్ని వదిలేసేసి అక్కడ నువ్వు పోయి పరిపాలన ఒక డిపార్ట్మెంట్ వైజ్గా మారుస్తూ అంటున్నావు. డిపార్ట్మెంట్ వైజ్గా మారుస్తే విజయవాడనో గుంటూరునో డెవలప్ చేసుకోవాలి. విజయవాడ గుంటూరు మన కళ్ళ ముందు ఒక మనిషి చేయి చేస్తే ఇటు పక్క గుంటూరు కనపడుతుంది, ఇటు పోతే విజయవాడ కనపడుతుంది. ఈ రెండు కనపడుతున్నప్పుడు మధ్యన అమరావతికి ఇంత పెద్ద అడావుడి ఎందుకు చేసావు అనేది ఒక పాయింట్ వస్తుంది. లేదు చేసావు తప్పేం కాదు, రాజధాని నగరం ఉండటం కూడా తప్పు కాదన్నప్పుడు ఒక ప్రణాళిక ప్రకారంగా పోవాలి తప్ప ఉద్యోగస్తుల్ని లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ ఉండటానికి ఎక్కడైనా నష్టం లేదు వాళ్ళకు. ఎక్కడ కూడా వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది, మేము హైదరాబాద్లో ఇక్కడ సెటిల్ అవుతామనే ఫీలింగ్లో కూడా ఉన్నారు వాళ్ళు. కాబట్టి భయం లేదు. కాబట్టి ఇంతకుముందు ఉన్న ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోయింది. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఒక ఫిక్స్ అవుతున్నారు. మేము రిటైర్మెంట్ అయినాక కదా ఇక్కడే ఉంటామని ఇల్లు కొనుక్కుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు రిజిస్ట్రేషన్ చూస్తే ఇది అవుట్స్కట్లో నేను ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చూశాను, 9 రిజిస్ట్రేషన్స్ అయితే అందులో 7 మళ్ళీ ఆ ప్రాంతం వాళ్ళు వచ్చే కొన్నోళ్ళు అక్కడ. అంటే ఇక్కడ వాళ్ళు ఏమి మాకు ప్రమాదం లేదు అనుకున్న తర్వాత ఒక రకమైన మానసికంగా ఉన్నారు. మరి 10 సంవత్సరాల వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఎంతటి తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ ఉందంటే హైకోర్టు విభజన విషయంలో కేంద్రం అడిగారు, మీరు స్థలం చూపెట్టండి, మేము దానికి ఖర్చు అంతా మేము భరిస్తామని చెప్పి కేంద్రం చెప్తే ఆంధ్ర గవర్నమెంట్ ఆ స్థలం చూపెట్టలేదు, ఆ బిల్డింగ్లు చూపెట్టలేదు. కానీ కేసీఆర్ ఏమన్నాడు, ఉన్న బిల్డింగే మీరు వాడుకోండి, లేదు కొత్త బిల్డింగ్ కట్టించండి మేమే ఇస్తాం అని చెప్పి పిలుపునిచ్చినప్పుడు కూడా దానికి సిద్ధపడలేదు వాళ్ళు. అంటే అంత వెసులుబాటు హైదరాబాద్ నగరంలో ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది అక్కడ ప్రజలకి. కృష్ణమోహన్ గారు, మొత్తం మీదకి ఉద్యోగుల తరలింపు, హుటాహుటిన ఉద్యోగులు తరలి రావాలి, లేకపోతే పలానా తేదీలోగా వచ్చిన వాళ్ళకి స్థానికత వర్తిస్తుంది, పలానా తేదీ తర్వాత వచ్చిన వాళ్ళకి స్థానికత ఉండదు. ఈ రకమైన ఒత్తిడి వెనకాతల ఒక ఆర్భాటం వెనకాతలు కావచ్చు, హడావుడి కావచ్చు. మొత్తం ఈ హడావుడి వెనకాతల అసలు కారణాలు ఏమని అనుకోవచ్చు మనం? వాస్తవంగా రాజధానిని తరలించాలనే చిత్తశుద్ధి ఉందా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు మురళీకృష్ణ గారు కానీ మిగతా పెద్దలంతా నిన్న మాట్లాడుతున్నప్పుడు చూసాము. మేము రాము అనడం లేదు, మేము ఖచ్చితంగా వచ్చి అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మాకు వసతి సౌకర్యం కల్పించండి అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. దానికోసం హెచ్ఆర్ఏ ఇంక్రీజ్ చేయడమా లేకపోతే వసతి సౌకర్యం కల్పించడం అనేటువంటిది ఒక కోణంలో చూడాలి. ఇవాళ ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వాళ్ళు వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగస్తుల పాత్రనే కీలకమైనటువంటిది. 10 సంవత్సరాల వరకు హైదరాబాద్లో అవకాశాలు ఉన్నాయి, పరిపాలనా సౌలభ్యం కోసం ఇక్కడ ఉపయోగించుకోవడానికి వీలుంది. కానీ 10 సంవత్సరాలు మరి ఇక్కడే ఉంటే మరి ఆ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక విజన్తో ముందుకు పోతున్నాడు అనుకుందాం, లేదా మీరన్నట్టుగానే రియల్ భూమి దృక్పథంతోనే పనిచేస్తున్నాడు అనుకుందాం. ఏదేమైనా ఏనాడో ఓనాడైతే ఆ రాష్ట్రానికి వెళ్ళాలి, ఆ రాష్ట్రంలో ప్రజలకు ఉద్యోగస్తులు అందుబాటులో ఉండాలి, వాళ్ళకు సేవలు చేయాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగస్తులు కూడా స్పందిస్తున్నప్పుడు దీన్ని మరో కోణంలో ఎందుకు విమర్శ చేయాలని ఒక విశ్లేషకుడు, ఒక పార్టీ ప్రతినిధి కాకుండా ఒక విశ్లేషకుడుగా నేను భావిస్తాను. ఉద్యోగులు చెప్పే అంశాలు 4 కీలకమైన అంశాలు. ముందు ఆఫీసులు ఎక్కడ పెడతారో చూపించండి. నెంబర్ 2, మేము ఉండడానికి నివాసం ఎక్కడ ఉంటారో ముందు అది చూపించండి.
పిల్లల ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి కనీసం వచ్చే విద్యా సంవత్సరం ముగిసే వరకైనా కనీసం అవకాశం అంటే, లేకపోతే అక్కడ విద్యా సంవత్సరాలు సరైనవి లేవు, ఇతరత్ర కొన్ని కారణాలు చెప్తున్నారు. మీరు ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకోండి. ఒక రోడ్ మ్యాప్ ప్రకారం ఈ ఉద్యోగుల తరలింపుకి సంబంధించి ఒక కార్యాచరణ ఉంటే ఆ రోడ్ మ్యాప్ ప్రకారం ఒక్కొక్కరిగా వెళ్ళేటందుకు ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి హడావుడిగా ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మేము ఎక్కడ పోతాం అనేది అది కూర్చొని చర్చించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడుతున్నారు, చర్చించుకోవాలి. ఒకటి మాత్రం నేను అంటానండి, ఒక పౌరుడిగా, ఈ భారతదేశ పౌరుడిగా నాకున్న వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నప్పుడు ఉద్యోగస్తుల యొక్క పాత్ర క్రియాశీలకమైనటువంటిది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఆ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతారనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వం చేత చర్చలు జరిపి వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా సుహృద్భావ వాతావరణంలో జరిగినటువంటి చర్చల మేరకు వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో మేము భాగస్వాములం కాము అంటే సరిపోదు. తప్పనిసరిగా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలకు అందుబాటులోకి ఉద్యోగస్తులు వెళ్ళాలి. నేనేమంటున్నా సార్ ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, ఆ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఒక హేతుబద్ధ దృక్పథంతో విమర్శలు చేయాలి తప్ప ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని రాజకీయ కోణంలో విమర్శలు చేయడం ద్వారా తమ యొక్క భవిష్యత్తు ఏమిటనేది కూడా నిర్ణయించుకోవాలి. ఇవాళ ఉద్యోగస్తులు మేము రాము, ప్రభుత్వం ఒక నియంత్రిత ధోరణితో ముందుకు పోతా ఉంది కాబట్టి మాకు సహకారం అందించండి అని చెప్పి వీళ్ళ సహకారం కోరినప్పుడు మాట్లాడితే వేరు. కానీ ఆ విధంగా కాకుండా మాకు కొన్ని సౌకర్యాలు కల్పించండి మేము ముందుకు వస్తాం అనేటువంటి దృక్పథంతో ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నప్పుడు దానికి సానుకూల దృక్పథంతోనే ప్రతిపక్షాలు కూడా ఉండాలని నా అభిప్రాయం, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఏంటంటే 3 పాయింట్స్ మన ముందుకు వచ్చాయి. ఒకటి, అక్కడ మాకు మా అడ్మినిస్ట్రేషన్ కోసం మాకు అక్కడ ఏముందో చూపెట్టండి అని అడుగుతున్నాం. రెండోది, మేము అక్కడికి పోతే మాకు ఉండడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో డబల్ రేట్లు పెరిగిన తర్వాత మా జీతభత్యాలతో మేము అక్కడ ఎట్లా బ్రతకాలనేది రెండోది అడుగుతున్నారు. మూడోది వచ్చేది ఏంటంటే ఇక్కడ మేము విద్యా సంస్థలు, పిల్లల కాలేజీలు ఏమైనా ఉన్నాయి కాబట్టి ఆ టైమ్స్ బేస్ అడుగుతున్నారు. ఈ మూడిట్లో మనం దేన్ని వ్యతిరేకించాల్సిన పాయింట్ ఉంది అనేది పాయింట్. వాళ్ళు మేము రాము అంటున్నాం, 10 సంవత్సరాల దాకా ఇక్కడే ఉంటాం అంటున్నాం, లేకపోతే ఇక్కడ చేరి మేము తెలంగాణ పరం గవర్నమెంట్ పని చేస్తాం తప్ప నీ పని చేయమని వాళ్ళు ఏమైనా అడుగు తిరుగుతున్నాం. ఇవన్నీ మనం ఆలోచించాలి. పోలీస్ స్టేషన్ పెడతామనే ప్రభుత్వం ఒక్కసారి ప్రభుత్వం తన నిర్ణయాన్ని అంత సులువుగా మార్చుకున్నట్టుగా సామాన్య ఉద్యోగులు అలా నిర్ణయాన్ని మార్చుకోలేదు. సార్ వాళ్ళు కుటుంబాల మొత్తాన్ని తీసుకెళ్ళి ఒకేసారి హైదరాబాద్తో తెగతింపులు చేసుకొని మీకున్నటువంటి సొంత ఇల్లు ఉన్నటువంటి ఇప్పుడు 25 సంవత్సరాలు బట్టి కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సొంత గృహాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. హాస్టల్ కాకుండా ఇంట్లో నుంచి మరి స్కూల్కి కానీ కాలేజీకి కానీ పంపించి పిల్లలను చదివించుకునేటటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అర్ధాంతరంగా ఒక డేట్ ఫిక్స్ చేసి ఇది టైం బాండ్ ప్రోగ్రామ్ మీరు ఇమీడియట్గా రావాలని చెప్పి నిర్ణయం చేస్తే వారు అంటుంది ఏంటి, యంత్రాంగం అంతా కూడా పరిపాలనకు సహకరిస్తాం కానీ తాత్కాలికంగానైనా మేము వచ్చి అక్కడ పనిచేసేటటువంటి దానికి వసతులు మీరు సమీకరించిన తర్వాత కుటుంబం అనేటటువంటి దాన్ని వెంటనే తీసుకురాలి. అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి ఒక ఏకాభిప్రాయానికి అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఒక ఏకాభిప్రాయానికి రాలేని పరిస్థితుల్లో ఉద్యోగుల విషయంలో ఎట్లా ముందు పోతారండి? విష్ణువర్ధన్ గారు శ్రీహరి చెప్పండి. రాజధాని ఉద్యోగుల తరలింపు వెనుకాతల పెద్ద ఎత్తున రియల్ భూమి దృక్పథం ఉంది, రియల్ కోణం ఉంది. ఎందుకంటే రాజధాని ఇక్కడి నుంచే పనిచేస్తుందని ఒక రకమైన భావనను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేకూర్చే ప్రయత్నం జరుగుతుందనేది ఒక రకమైన చర్చ సాగుతుంది. ఒకటి శ్రీహరి గారు, ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ ఫండ్ ఖాళీ చేసి, చంద్రబాబు నాయుడు గారు జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్లో ఆయన ఇల్లు ఖాళీ చేసి, ఇంకా ఎవరైనా మిగతా పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా సోదరుడు రఘువీరారెడ్డి గారు కూడా అక్కడ పిసిసి అధ్యక్షుడు ఖాళీ చేసి, ఒకవేళ రెండు రాష్ట్రాల్లో పార్టీలు నడుపుకున్నటువంటి వ్యక్తులు అవసరం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారికి ఆఫీసులు మాత్రం పెట్టుకొని మీరు ఈ రాష్ట్రానికి వస్తే మీరు ఒక విశ్వాసం నింపినటువంటి వాళ్ళు అవుతారు. ఈరోజు కూడా పార్టీ కార్యాలయాలు, మీరు కొత్త కొత్త భవనాల నిర్మాణాలు, లేకపోతే మీరు సెటిల్మెంట్లు అన్నీ కూడా హైదరాబాద్లో పెట్టుకొని హైదరాబాద్ అడ్డా కేంద్రంగా మీరు నిర్వహణ చేసుకుంటూ ఏ రకమైనటువంటి విశ్వాసం మనం నింపగలుగుతాము ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి రావడానికి? కాబట్టి దీంట్లో అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అందరూ కూడా ఒక సానుకూలమైన నిర్ణయంతో విజయవాడకో లేకపోతే ఆంధ్రప్రదేశ్కో వస్తే ఉద్యోగులు కూడా మనం ఖచ్చితంగా మనం డిమాండ్ చేయొచ్చు. అవి రావాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పన్నులతో కడుతున్నటువంటి డబ్బులు మీకు ఇస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి.
లేదా విజయవాడ కేంద్రంగా క్యాపిటల్ నిర్మాణం చేసుకొని ఇక్కడ రావాలని. ఉద్యోగులు కూడా ఈ మధ్య కాలంలో గొంతెమ్మ కోరికలు కొడుతున్నారు. ఒక్క నిమిషం విష్ణు గారు అందరికీ ఇబ్బందులు. విష్ణు గారు ఆగండి శ్రీహర్ గారు, మీరు అన్ని అంశాలను ముడిపెట్టి ఇక్కడ 3 అంశాలు ముడిపెట్టారు. ఒకటి నేను మాట్లాడిన తర్వాత నేను అడిగిన ప్రశ్న మీరు సూటిగా అర్థం చేసుకోండి. ప్రభుత్వము ఉద్యోగుల్ని పలానా తేదీలోగా రాజధానికి రమ్మంటుంది. నేను ఆ విషయాలు మాట్లాడితే కదా నీ ప్రశ్నకి నేను మీరు 3 అంశాలను కలిపారు విష్ణు గారు, మీరు 3 అంశాలను కలిపారు. అందుకే నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. 3 అంశాలు కలిపారు. ఇక్కడ జరుగుతున్న చర్చ అంతా ప్రభుత్వం పలానా తేదీలోగా ఉద్యోగుల్ని రాజధానికి రమ్మంటుంది. అలా రాజధానికి రమ్మడం కరెక్టేనా? ఒకవేళ ప్రభుత్వం అలా రాజధానికి రమ్మన్నప్పుడు దానికి ఉన్న రోడ్ మ్యాప్ ఏంటి? నెంబర్ 2 ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలే. ఇంకొక అంశం ఏంటంటే, సరే మీరు రాజధానికి రమ్మంటున్నారో మరి ఇక్కడెందుకు ప్రభుత్వ కార్యాలయం ఉన్నాయి, ఇక్కడెందుకు సీఎం కార్యాలయం ఉంది, ఇక్కడెందుకు కొత్తగా బిల్డింగ్ను బాగు చేసి కోట్లాది రూపాయలు ఎందుకు ఖర్చు చేశారనే 3 రకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి, తెరపైకి వస్తున్నాయి కాబట్టి, మీరు సూటిగా చెప్పాల్సిన అంశం ఏంటంటే, ప్రభుత్వం ఉద్యోగుల తరలింపు మీద ఇప్పటికప్పుడు మెడ మీద కత్తి పెట్టినట్టుగా పలానా తేదీలోగా రమ్మంటుంది. అది కరెక్టా కాదా? శ్రీహరి గారు, ఒకటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ను 2016 తర్వాత నిర్ణయించింది. వాళ్ళకు ఒక వెసులుబాటు ఏమిచ్చిందంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత హైదరాబాద్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన సమస్య వచ్చింది. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన సమస్య ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఈ స్థాయి అధికారి, ఎస్సీ స్థాయి అధికారితో పాటు దాదాపు 100 మంది కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం జీతం ఇవ్వదు, మేము మిమ్మల్ని ఉన్న పరంగా కోర్టు చెప్పినా కూడా తెలంగాణ ప్రభుత్వం కేర్ చేయకోకుండా, కోర్టులు కూడా గౌరవించుకోకుండా విద్యుత్ ఉద్యోగులు రోడ్డు మీద పడేసింది. వాళ్ళ ఆఫీసులకు రానిరు, వాళ్ళకు పని కలిపిరు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ప్లేస్మెంట్ ఇవ్వదు, జీతాలు ఇవ్వదు. ఒకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యార్థులు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తెలంగాణ ప్రభుత్వం చెల్లేదు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లేదు. సాంకేతికపరమైనటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే 10 సంవత్సరాల కాలపరిమితిలో మనం అనేక రకాలైనటువంటి పన్నులు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పరిశ్రమల యజమానులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇతర వర్గాలకు సంబంధించినటువంటి రిజిస్టర్డ్ ఆఫీస్ ఏదైతే హైదరాబాద్లో ఉండదో వాళ్ళు కావచ్చు, ఈ పన్నులన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మీరు చెప్పినట్టు కట్ ఆఫ్ డేట్ ఒకటే పరిష్కారం కాదు. నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే బ్రహ్మానంద రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. ఒక కుటుంబము ఉన్న పరంగా మీరు ఒక రాజధానికి ఇంకో దానికి రావాలంటే 2-3 రకాలైనటువంటి సమస్యలు. ఒకటి ఆ విద్యార్థుల యొక్క చదువు అర్ధాంతంగా స్కూల్ను మార్చడం అనేటువంటిది కానీ, లేదా కాలేజీ మార్చడం అనేటువంటిది ఇబ్బంది, లేదా వాళ్ళు చదువుకుంటున్నటువంటి లాంగ్వేజ్, వాళ్ళు చదువుకున్నటువంటి స్టాండర్డ్కు అక్కడ పాఠశాల స్కూల్ ఉందా కాలేజ్ ఉందా లేదనేటువంటిది ఒక సమస్య. అయితే ఏదేమైనా కూడా ఈ సమస్యల సాకులతోటి మనం ఎన్ని రోజులు ఒక నూతన రాష్ట్ర రాజధానిలోకి రాకోకుండా, లేకపోతే ఇక్కడ వ్యవహారాలు నిర్వహించుకోకుండా పోతే ఉండగలుగుతాం. అయితే ప్రభుత్వము ఒక తెలియనటువంటి తప్పు కూడా చేస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ని కూడా చెప్పాడు. దాన్ని ఒక అపోజిషన్ లీడర్గా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. నేనంటాను, ఆయన ఒకవేళ రాజకీయ కోణంలో అభివృద్ధి వికేంద్రీకరణ అపోజిషన్ లీడర్గా చెప్తే ఈ ఉద్యోగుల వికేంద్రీకరణ కూడా జరగాలి అంట. ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ ఉందండి, అగ్రికల్చర్ సెక్టార్ విజయవాడలోనే ఆఫీస్ అవసరం లేదు, ఒక కర్నూలులోనే అనంతపూర్లో పెట్టొచ్చు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లు వచ్చినాయి, సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. ఒక కేంద్ర కార్యాలయం ఒకటి పెట్టి ఒక 20 మంది ఉద్యోగులను అక్కడ పెట్టి మిగతా సెక్టార్స్ అందరినీ కూడా 4 ప్రాంతాల్లో పెట్టొచ్చు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది, అనంతపూర్కి ఎందుకండి ఫిషరీస్ డిపార్ట్మెంట్? నువ్వు విశాఖపట్నంలోనో లేకపోతే ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరి అంటే ఈరోజు ఈ యొక్క విభాగాలను కూడా వికేంద్రీకరిస్తే ఉద్యోగులు అందరూ కూడా మాకు విజయవాడలో ఉండాలి, విజయవాడలోనే హెచ్ఆర్ఏ కావాలి, విజయవాడలో పిల్లలు ఉండాలని ఎవరు కోరుకోరు. చాలా మంది చాలా జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఉద్యోగుల యొక్క కార్యాలయాల వికేంద్రీకరణ కూడా జరిగితే బాగుంటుంది. ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు హైకోర్టు రాయలసీమలో పెట్టాలనేటువంటిది మా అందరి ఆకాంక్ష, అందరూ కోరుతున్నాము. అనేక మంది రాయలసీమ సంబంధించిన న్యాయవాదులు జేఏసీ కూడా కోరుతున్నారు. చాలా రాష్ట్రాల్లో
నిన్న మా సోదరుడు తులసిరెడ్డి ఓకే, గారు ఓకే, ఓకే. ఒక పత్రికలో విశ్లేషణ సార్ రాశారు. ఓకే. ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు అట్లా విష్ణువర్ధన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇచ్చినటువంటి దీనికి పిలుపు కూడా పరిష్కారం కేవలం జరుగుతుంది. రాజకీయపరమైనటువంటి వికేంద్రీకరణ కాదు, 13 జిల్లాలకు సమాన అదే ప్రతిపత్తి 13 మీద జిల్లాలకి అభివృద్ధి అభివృద్ధిని వికేంద్రీకరించాలి. చంద్రబాబు నాయుడు గారేమో విష్ణు గారు మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్య రిసీవబుల్ చేసుకునేటువంటిది ఒక మీరు ఏదైతే కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించారో అధికారాన్ని ఒక్కచోట కాకుండా ఉద్యోగుల్ని వ్యవస్థను ఒక్కచోట కాకుండా జిల్లాల్లో ఏర్పాటు చేయడం ద్వారా ఒక సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక ఏర్పాటు చేయొచ్చని ఒక వ్యాలిడ్ అంశాన్ని లేవనెత్తారు. కాబట్టి దీనిపై డిస్కస్ చేద్దాం కాస్త బ్రేక్ తర్వాత.